ఓకే, మీకు ఆల్రెడీ భిన్నాల గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో ఇచ్చేస్తున్నారు. ఇచ్చున్నారు కదా. ఫస్ట్ డిఫైన్ ఫ్రాక్షన్. భిన్నం అంటే ఏంటి, భిన్నాలు రకాల గురించి చెప్పాను. ఓకేనా. తర్వాత భిన్నాల రకాల్లో మెయిన్గా మనం ఏం చెప్పుకున్నాం, క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. ఓకే. తర్వాత సజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇలా కొన్ని భిన్నాల గురించి చెప్పాను. తర్వాత ఇంకా ఏం చెప్పుకోన్నాం అక్కడ, డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా చెప్పాను, కొంత బేసిక్ చెప్పాను. తర్వాత మీ చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని యాక్టివిటీస్ చేద్దామని చెప్పి లైట్గా చెప్పుకుంటారు. అసలు భిన్నం అంటే ఏంటి, లెక్కించడానికి ఉపయోగించేటువంటి నంబర్లను ఏమంటారు అంటే సంఖ్యలు అంటారు, లేదా అంకెలు అంటారు. వస్తువులను లెక్క పెట్టడానికి మనం ఉపయోగించేటువంటి సంఖ్యలను, వస్తువులను లెక్క పెట్టడానికి. సో 1 2 3 4 5. వాట్ ఆర్ దీస్? చాక్ పీసెస్. ఈ కంప్లీట్ చాక్ పీసులు, కంప్లీట్ పీసులు, సారీ పీస్ అనకూడదు, కంప్లీట్గా ఉండేటువంటి హోల్ పీస్, హోల్ నంబర్స్, హోల్ థింగ్స్. హోల్ అంటే పగలగొట్టకుండా ఉండేటువంటి వాటిని లెక్క పెట్టడానికి మనము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అనేటువంటి సంఖ్యలను ఉపయోగించుకుంటాం. అలా కాకుండా ఇవి చాక్ పీస్ యొక్క ముక్కలు. వాట్ ఆర్ దీస్? పీసెస్ ని లెక్క పెట్టడానికి మనకు కొన్ని సంఖ్యలు కావాలి. పీసెస్ ను లెక్క పెట్టడానికి అంటే భాగాలను, అంటే ముక్కలను లెక్క పెట్టడానికి మనకు కొన్ని సంఖ్యలు అవసరమైనవి. ఆ సంఖ్యలే భిన్నాలు, ఫ్రాక్షన్స్. సమాన భాగాలు చేసి కొన్ని భాగాలు తీసుకొని వాటిని ఎంత అంటే అప్పుడు నువ్వు ఎన్ని భాగాలు చేసావు అనేటువంటిది డినామినేటర్లో, నువ్వు తీసుకున్నటువంటి భాగాలను న్యూమరేటర్లో ఉంచి రాసేటువంటి ఒక ప్రత్యేకమైన సంఖ్యా నిర్మాణమే భిన్నం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైపోయినది మీకు? భిన్నంలో 3 ఉంటాయి. పైన ఒక రూపం ఉంటుంది, కింద ఒక రూపం ఉంటుంది, ఆ మధ్యలో ఇంకొక రూపం కూడా ఉంటుంది. పైన ఉండేటువంటి అంకె లేదా సంఖ్యను న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నటువంటి భాగాన్ని డినామినేటర్ అంటారు. ఈ రెండింటిని కలవకుండా చేసేటువంటి ఒక చిన్న గీతని అంటారు. ఓకేనా. మరి దీనికి అర్థం ఏంటి అంటే పైన ఉన్నటువంటి న్యూమరేటర్ని కింద ఉన్నటువంటి డినామినేటర్తో భాగాహారం చెయ్యండి అని అర్థం. దీనికి భిన్నాలకు అర్థం ఏంటి? సమానంగా పంచి ఎంత వస్తుందో తేల్చండి అనేటువంటిదే భిన్నం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఒకటి చూపిస్తా. 16/20. ఇక్కడ ఉండేటువంటి 16/20. దీని అర్థం ఏంటి చెప్పండి? పైన ఉన్నటువంటివి డబ్బులు అనుకుందాం, 16 రూపాయలు ఉన్నాయి. కింద ఉండే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి పర్సన్స్, వ్యక్తులు. అంటే 16 రూపాయల్ని 20 మంది సమానంగా పంచుకోవాలి. ప్రతి సందర్భంలో ఈక్వల్ డివైడ్, ఈక్వల్ షేరింగ్ అనేది అవసరం. ఇక్కడ సమానంగా పంచుకోవాలి. 20 మందికి తలా 1 రూపాయి వస్తుందా? రాదు. బికాస్ సో ఇట్ ఈస్ గ్రేటర్ నంబర్, ఇట్ ఈస్ లెస్సర్ అమౌంట్. 16 అనేది తక్కువ ఉంది, 20 అనేటువంటిది ఎక్కువ. పంచుకోవాల్సిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, పంచుకోవాల్సిన డబ్బు తక్కువగా ఉంది. ఓకే, సాత్విక్ ఫ్యాన్ ఆఫ్. ఓకే, అర్థమైందా? కాబట్టి దీని అర్థం ఏంటంటే పైన ఉన్నటువంటి న్యూమరేటర్ని కింద ఉన్నటువంటి డినామినేటర్తో భాగాహారం చెయ్యండి అని ఈ మధ్యలో గీత చెప్పుతుంది. ఓకేనా. చాలా అర్థాలు ఉంటాయమ్మా. మ్యాథమెటిక్స్ అంటే కనిపించేది 16/20 కదా అనుకుంటారు. ఎంత మీనింగ్ ఉంటుందంటే అంత మీనింగ్ ఉంటుంది. ఓకేనా. ఇది భిన్నం. ఓకే, తర్వాత భిన్నాలు రకాలు అని చెప్పాను కదా. భిన్నాలు రకాలు అని చెప్పాను. లవము హారము తెలుగులో
లేదా న్యూమరేటర్ డినామినేటర్ వీటి యొక్క క్వాంటిటీ పరిమాణాన్ని బేస్ చేసుకొని మళ్ళా వాటిని వర్గీకరించారు, డివైడ్ చేశారు. సో పైన చిన్నది ఉంటే క్రమ భిన్నం, ప్రాపర్ ఫ్రాక్షన్, లవము చిన్నగాను హారం పెద్దగాను ఉంటే దట్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అదే తిప్పి రాస్తుంది దీన్ని చూడండి ఒక్కసారి, 20/16. పైన ఏముంది, న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. మీకు ఒకటే చెప్పాను నేను, లవాన్ని బేస్ చేసుకొని మాట్లాడండి. లవం చిన్నది ప్రాపర్ ఫ్రాక్షన్, లవం పెద్దది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓవర్, ఇంకేం మాట్లాడదు, డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? ఏంటో చెప్పండి. లవం చిన్నది ప్రాపర్, లవం పెద్దది ఇంప్రాపర్. ఓవర్. అలా కాకుండా కొన్ని హోల్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 2 యాపిల్స్ ఇచ్చాను జోష్నాకి, ఇంకొక యాపిల్ని పీస్ చేసి 2 ముక్కలు చేసి సగమే ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. టు కంప్లీట్ థింగ్స్ ఇచ్చాను. 1/4 సార్. 4/1 మిక్స్డ్ ఫ్రాక్షన్ సార్. 2 కంప్లీట్ థింగ్స్ ఇచ్చా. మూడవ దాన్ని ఏం చేసినానంటే ముక్కలు చేశా. ఆ ముక్కల్లో సగం ఇచ్చాను, ఆ సగము మన తీక్షణకి ఇచ్చాను. అంటే తీక్షణకి ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షన్, మరి జోష్నాకి ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఖచ్చితంగా హోల్ నంబర్ ఉంటుంది, అంటే హోల్ నంబర్ పార్ట్ ఉంటుంది, తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? తర్వాత మీకు ఇంకా అక్కడ ఏం నేర్పించానంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ లేక మార్చడము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ లేక మార్చడం అనేది కూడా అక్కడ నేర్చేసుకుని వచ్చాం. ఓకేనా? తర్వాత లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ టు యాడ్ 2 or more fractions, they must be in the like or unlike పొజిషన్. భిన్నాలను యాడ్ చేయాలన్నా, భిన్నాలను సబ్ట్రాక్ట్ చేయాలన్నా, 2 భిన్నాలను లేదా 3 భిన్నాలను కలపాలన్నా, 2 భిన్నాలను పెద్ద దాంట్లో చిన్నది తీసేయాలన్నా, లేదా భిన్నాలను కంపేర్ చేసి ఏది పెద్దది ఏది చిన్నది చెప్పాలన్నా, ఈ 3 పనులు చేయాలంటే అంటే అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఈ 3 పనులు చేయాలి అంటే కంపల్సరీ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇన్ లైక్ ఫ్రాక్షన్స్ మోడ్. అర్థమైందా? భిన్నాలను కూడాలంటే అవి ఎలా ఉండాలి? లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. భిన్నాలను తీసివేయాలంటే అవి ఏమై ఉండాలి? లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. ఎందుకు మధ్యలో విజాతి అంటున్నారు? భిన్నాలను యాడ్ చేయాలన్నా, భిన్నాలను సబ్ట్రాక్ట్ చేయాలన్నా, భిన్నాలను కంపారిజన్ చేయాలన్నా, ఈ 3 పనులు చేయాలి అంటే అవి ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. సరే, లైక్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. ఏంటి లైక్ ఫ్రాక్షన్స్ అంటే? లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? సజాతి భిన్నాలు. నాకు తెలుసు, తెలుగులో చెప్తున్నావు, నేను ఇంగ్లీష్లో చెప్తున్నా. తెలుగులో సజాతి భిన్నాలు అంటారు, ఇంగ్లీష్లో లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మరి ఏంటి, ఎలాంటి భిన్నాలను లైక్ ఫ్రాక్షన్స్ అంటారు? ఈ కండిషన్ మర్చిపోవద్దని నాకు తెలిసి ఒక 20-30 సార్లు చెప్పుకుంటా ఆ రోజు మీకు ఆ టైంలో. సో డినామినేటర్స్ అన్నీ కూడా ఎత్తుకున్నది స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే, డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ గా ఉంటే, ఒకే డినామినేటర్స్ ఉంటే the fractions are called like fractions. Otherwise అలా కాకుండా ఉంటే ఓకే. కాబట్టి ఒకే డినామినేటర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, వేరుగా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అప్పుడు మాత్రమే ఓకే లైక్ ఫ్రాక్షన్స్ మాత్రమే వీ కెన్ యాడ్ ఆర్ వీ కెన్ సబ్ట్రాక్ట్ ఆర్ వీ కెన్ కంపేర్స్ దెమ్. ఓకే, యాడ్ చేయాలన్నా లైక్ ఫ్రాక్షన్స్, తీసివేయాలన్నా లైక్ ఫ్రాక్షన్స్. తీసివేయాలి అంటే ఫస్ట్
what it is the bigger one, what it is the smaller one, that is we have to decide first. Okay, తీసివేయాలి అంటే ఏది పెద్దదో ఏది చిన్నదో ముందు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? పెద్దదేది చిన్నదేది అని చెప్పాలి అంటే లైక్ ఫ్రాక్షన్స్ అయ్యి ఉండాలి. అప్పుడు ఏ న్యూమరేటర్ ఎక్కువగా ఉంటే అది పెద్దది, ఏ న్యూమరేటర్ చిన్నదిగా ఉంటే అప్పుడు చిన్నది. సో పెద్ద లైక్ ఫ్రాక్షన్స్లో నుంచి స్మాలర్ వన్ మనము తీసేయచ్చు. తర్వాత వాటిలో పెద్దదేదిరా వాటిలో చిన్నదేదిరా అంటే కూడా చెప్పేసి తర్వాత అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయించాలి. రెండు ఫ్రాక్షన్స్ ని కంపారిజన్ చేసి ఏది పెద్దది ఏది చిన్నది నువ్వు చెప్పగలిగినప్పుడు 4 ఫ్రాక్షన్స్ ఇచ్చిన 5 ఫ్రాక్షన్స్ ఇచ్చిన అవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఎస్. కాబట్టి ఈ కాన్సెప్ట్లన్నీ మీకు ఆల్రెడీ బేసిక్స్ అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పేసేస్తున్నా అవునా? కాబట్టి ఒక్కసారి వీటన్నిటిని రీకాల్ చేశాను. సరే, టుడే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దట్స్ వై వన్స్ అగైన్ ఓకే, సమాన భిన్నాలు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. వాట్ ఆర్ దీస్? ఇన్ ఇంగ్లీష్ ఈక్వి అంటే ఈక్వల్ అని, సమానంగా. ఎస్, జోష్న ఇంత ఎత్తుంది తీక్షణ ఇంత ఎత్తుంది అని చెప్పి నేను ఎక్కువ తీసుకుంటా నేను తక్కువ తీసుకుంటా అంటే ఇక్కడ కుదరదు. యు ఆర్ ద గర్ల్, ఐ ఆమ్ ద గర్ల్. యు ఆర్ ద గర్ల్, నేను కాదు మీరు, మీ గురించి మాట్లాడుతున్నా. యు ఆర్ ద గర్ల్, ఐ ఆమ్ ద గర్ల్ అని తీక్షణ నీతో అంటా ఉంది. యు ఆర్ ద గర్ల్, ఐ ఆమ్ ద గర్ల్. దట్స్ వై యూ హ్యావ్ టు షేర్ ఈక్వల్లీ. ఓకే, అర్థమవుతుందా? అప్పుడే వీటిని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారు? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఒక్కసారి ఏంటి అనేది చూద్దామా? సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ తెలుగులో సమాన. ఓకే, ఫ్రాక్షన్స్ which have different numerator and denominator. వేరే న్యూమరేటర్లు డినామినేటర్లు ఉండాలి. అలాగే ఆల్సో హ్యావింగ్ ఈక్వల్ వాల్యూ. ఇక్కడ చూడండి ఏముండాలి? డిఫరెంట్ న్యూమరేటర్ డినామినేటర్ ఉండాలి. ఈ కండిషన్ తో పాటు హ్యావింగ్ ఈక్వల్ వాల్యూ, వాటన్నిటికీ ఒకే విలువ రావాలి. ఓకే, తీక్షణ చేతిలో 1/2 పెట్టా. ఓకేనా? తర్వాత అశ్విన్కి వచ్చేసేసి 2/4 ఇచ్చా. ఓకే, తర్వాత మన దీవెనాకు వచ్చేసేసి 5/10 ఇచ్చా. తర్వాత మన సుజనాకు వచ్చేసేసి 6/, సంజనాకు వచ్చేసేసి 6/10 ఇచ్చా. ఓకే, సో 1/2 ఒకరికి ఇచ్చాను, 2/4 ఒకరికి ఇచ్చాను, 5/10 ఒకరికి ఇచ్చాను, 6/10 ఈ 4 మీకు ఇచ్చాను నలుగురికి. మీ నలుగురు అంగడికి పోయి ఇది ఇస్తే షాప్ కీపర్ తీక్షణకి 2 చాక్లెట్లు ఇచ్చాడు. తర్వాత అశ్వినికి కూడా 2 చాక్లెట్లు ఇచ్చాడు. అదేంటిది, నేను పైన 2 కింద 4 ఎక్కువ ఇచ్చాను కదా అని అడిగాడు. ఓకే, మరి దీక్షిత పోయి 5/10 నేను 5/10 ఇచ్చాను నాకు ఇన్ని ఇవ్వాలి అని అడిగింది. ఇస్తాడా? చూద్దాం. మరి ఏమో పోయి ఇంకొకరు నేను 6/10 ఇచ్చాను అని. 6/10 ఇది 6/12 అనుకుంటా. ఎస్, ఇవి 10 ఇది 12. ఓకే, 6/12 ఇచ్చింది. మరి షాప్ కీపర్ ఏం చేశాడంటే తీక్షణకి 2 చాక్లెట్స్ ఇచ్చాడు, అశ్విన్కి 2 చాక్లెట్స్ ఇచ్చాడు, దీవెనాకి 2 చాక్లెట్స్ ఇచ్చాడు, సంజనాకి కూడా 2 చాక్లెట్స్ ఇచ్చాడు. అప్పుడు మీకు వాల్యూ ఈక్వలా కాదా? మీకు తెలియలేదు కానీ షాప్ కీపర్కి తెలుసు. సో 1/2 అన్నా, 2/4 అన్నా, 5/10 అన్నా, 6/12 అన్నా 2 చాక్లెట్లే వస్తాయి. దట్ ఈస్ 1 రూపీ అని అతను అనుకున్నాడు. అర్థమైందా? మరి 1/2 అంటే 1/2, 2/4 అంటే కూడా 1/2నే, 5/10 అంటే కూడా 1/2నే, 6/12 అంటే కూడా 1/2నే. ఏంది సార్ అని గీక్కుంటా ఉంది తలకాయ. ఎస్, అర్థం కదా? ఏమర్థమైందబ్బా?
అంగడికి పోతే 2 చాక్లెట్లు ఇచ్చినాడు సార్ అనేది అర్థమైందా? ఎస్, ఓకే. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి. సో ఇట్ ఈజ్ 1 చాక్లెట్ బాల్. ఇట్ ఈజ్ 1 బాల్. మీరు కొనుక్కుంటారు కదా పొడవు చాక్లెట్లు, అది. ఓకే, దీనిని తీక్షణ హాఫ్ చేసుకునింది, 2 భాగాలు చేసింది. సో ఇక్కడ చూడండి 2. ఈ చాక్లెట్ బార్ని ఎన్ని భాగాలు చేసింది? 2 భాగాలు చేసింది. నెక్స్ట్ అశ్విన్ ఇదే చాక్లెట్ బార్ని ఎన్ని భాగాలు చేశాడు? 1 2 3 4 పీసెస్ చేశాడు. 4 పీసెస్ చేశాడు. నెక్స్ట్ దీవెన ఇదే చాక్లెట్ ని 1 2 3 4 5 6 7 8 9 10 10 పీసులు చేసింది. అందరికీ ఒకే బార్ ఇచ్చా నేను అందరికీ ఒకే చాక్లెట్, ఒకే పొడవు ఉండేటువంటి చాక్లెట్ బార్ ఇచ్చా. అర్థమవుతుందా? నీకు ఇచ్చింది ఒకే బారు, ఇలాంటి బార్ అశ్విన్కి ఇచ్చా, అలాంటి చాక్లెట్ బారే దీవెనకి ఇచ్చా, అలాంటి చాక్లెట్ బారే సంజనాకు కూడా ఇచ్చా. ఓకేనా? అయితే సంజన దీన్ని ఏం చేసిందంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 పీసులు చేసింది. ఎన్ని పీసులు చేసింది? 12 పీసులు చేసింది. ఎన్ని పీసులు తీసుకునింది? 1 2 3 4 5 6 తీసుకునింది. మరి తీక్షణ ఏం చేసింది? 2 పీసులే చేసింది, 1 పీస్ తీసుకునింది. అశ్విన్ ఏం చేశాడు? 4 పీసులు చేసి 2 తీసుకున్నాడు. దీవెన ఏం చేసింది? 10 పీసులు చేసి 5 పీసులు చేసింది. సరే, ఈమె ఏం చేసింది? 2 ముక్కలు చేసి ఒకేసారి తినేసేసింది, బక్కం కాబట్టి ఒకేసారి. వాడు ఏం చేసినాడు? ఇంత పెద్దది ఒకేసారి నోట్లో ఎందుకు పెట్టుకోవాలని చెప్పి 1 2 బైట్స్ కి కొట్టుకొని 2 సార్లు కొట్టుకొని తినేసినాడు. అయితే సగమే తిన్నాడు. తర్వాత స్టైల్గా అంతంత ఎందుకు తినాలి నేనని చెప్పి కొంచెం కొంచెం తోడా 5 పీసులుగా కొట్టుకొని సగం తినేసేసాడు. ఇది నోట్లో మాటలే రావు కాబట్టి ఇది మరీ చిన్నగా కొసరి 1 2 3 అని కొంచెం 6 సార్లు తిన్నది. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, అంతా కూడా సగమే తిన్నారు. అంతా కూడా సగమే తిన్నారు. తీక్షణ ఒకేసారి హాఫ్ తినేసింది. అశ్విన్ 2 సార్లు హాఫ్ తిన్నాడు. దీవెన 5 సార్లకు హాఫే తినింది. సంజన 6 సార్లకి హాఫే తినింది. మరి హాఫే కదా మీరు తిన్నది? హాఫే తిన్నారా? ఇంకెక్కువ తిన్నారా? హాఫే తిన్నారు. నువ్వు తినింది హాఫే, అశ్విన్ తిన్నది హాఫే, దీవెన తిన్నది హాఫే, తర్వాత సంజన తిన్నది కూడా హాఫే. మరి ఈక్వల్ గా తిన్నారా లేదా? తిన్న విధానం వేరు. ఆమె ఒకేసారి హాఫ్ తినేసేసింది. వాడు 2 టైమ్స్ గా హాఫ్ తిన్నాడు. ఆమె 5 టైమ్స్ గా హాఫ్ తిన్నది. ఈమె 6 టైమ్స్ గా హాఫ్ తిన్నది. ఓకే, ఈమె 12 భాగాలు చేసి 6 పీసులుగా తిన్నది. 6 పీసులు బ్యాగ్ లో పెట్టుకుంది. ఆమె 10 పీసెస్ చేసుకున్నది, 5 పీసులు తిన్నది. సో అంటే దీని అర్థం ఏంటి? నువ్వు తిన్న విధానం వేరు, కానీ వాల్యూ అయితే ఒక్కటే. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, వీటిని ఏమంటారు? ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాను? 1/2, 2/4, 5/10, 6/12 సమాన భిన్నాలు. ఇవి వస్తాయా రాదనేది కూడా ఒక్కసారి చేసి చూపిస్తాను. ఇది రావాలి, ప్రతిసారి ఇది రావాలి. దీన్ని తీసుకుంటా ఫస్ట్ 6/12. నేను ఏం చేస్తానంటే ఆర్ని 6 ఒకట్లా రాస్తాను. ఈ 6తో ఈ 12 పోతుంది. ఎన్నిసార్లు పోతుందో చెప్పండి? 6 2. వెరీ గుడ్. ఎస్, ఓకే. పైన కింద న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఒకే నంబర్ ఉంటే కొట్టేయాలి. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ మ్యాథమెటికల్ రూల్. పైన కింద ఒకే నంబర్ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది. దట్స్ వై వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. సో ఏం మిగిలింది చెప్పండి నాకు. 1/2 వచ్చిందా రాలేదా? మరి దీని వాల్యూ నీకు చూడడానికి మాత్రమే వేరే వేరే న్యూమరేటర్ డినామినేటర్లు ఉంటాయి, కానీ దాని వాల్యూ మాత్రం ఇదే వచ్చింది. వచ్చిందా రాలేదా? ఇది చూస్తా, జాగ్రత్తగా వినండి. 5/10. ఇప్పుడు ఇది చిన్నది, దీంతో ఇది పోతుందా? పోదా? 5 1s 5 2s 5 క్యాన్సల్. ఏం మిగిలిందా? That's why these are called
ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందబ్బా? క్లియర్ సార్. కొంచెం అర్థమైంది అనుకుంటా. అర్థమైందా? సో ఏం చేసాం? నలుగురికి 4 ఈక్వల్ చాక్లెట్ బార్స్ ఇచ్చా, తినమని చెప్పా. తీక్షణ వచ్చేసేసి 2 ఈక్వల్ పీస్ చేసి ఒక పీస్ ఒకేసారి తినేసింది. అశ్విన్ వచ్చేసేసి 4 ఈక్వల్ పీసెస్ చేసుకొని 2 సార్లుగా 2 తీసేసుకున్నాడు. ఇలా వీటిని ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటారు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సమాన భిన్నాలు రాయడం నేర్చుకోవాలి. ఇప్పుడు సమాన భిన్నాలు అంటే ఏందో అర్థం చేసుకున్నారు, కానీ ఇప్పుడు మీరు లెక్క చేయాలి కదా. ఎగ్జామ్ లో లెక్కలు అడుగుతారు కదా. కింద ఇచ్చినటువంటి భిన్నానికి లేదా కింద ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ కి ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయండి అంటాడు. ఓకే, ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. హౌ టు గెట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ టు ద గివెన్ ఫ్రాక్షన్, దట్ ఈస్ యు మస్ట్ హావ్ టు లెర్న్. ఓకే, చూద్దాం. సమాన భిన్నాలు రాయడం. టు గెట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్, టు గెట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎనీ ఫ్రాక్షన్. ఫ్యాక్టర్ అన్నానా? ఫ్రాక్షన్. టు గెట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎనీ గివెన్ ఫ్రాక్షన్ ఏం చేయాలి? we have to multiply. ఏం చేయాలి? we have to multiply or divide. గుణకారమైన చెయ్యి లేదా భాగాహారమైన చెయ్యి. ఓకే, డివైడ్. వేటిని మల్టిప్లై చేయాలి, వేటిని డివైడ్ చేయాలి. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వేటిని చేయాలబ్బా? డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. దేంతో? By the same number. కాన్సెప్ట్ అర్థమైందంటే ఇంకా దున్నుకుంటా పోతా ఉండటమే. సేమ్ నంబర్ తో పైన ఉన్నటువంటి న్యూమరేటర్ ని కింద ఉన్నటువంటి డినామినేటర్ ని ఒకే నంబర్ తో గుణకారం చేయడం ద్వారా యు గెట్ వాట్? ఈక్వల్ ఫ్రాక్షన్. లేదా ఇంకో పని చేయొచ్చు, డివిజన్ చేయడం ద్వారా కూడా, భాగాహారం చేయడం ద్వారా కూడా యు గెట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఓకే, తెలుగులో కూడా చెప్పాను చూడండి. సమాన భిన్నాలను పొందడానికి భిన్నంలోని లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా అయిపోయింది అబ్బా. ప్రాసెస్ వచ్చేసేసి బియ్యం బస్తా ఎత్తుకొచ్చి ఇంట్లో వేసేసినాము, ఇంకా కడిగి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసేసినాము అంటే బువ్వ రెడీ అయిపోతుంది. కూర్చొని తింటే దట్ ఈస్ ద రిజల్ట్. ఓకేనా? ఎస్, సరే, ఇది అయిపోయిందా? సో ఇట్ ఈస్ ద డెఫినిషన్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ టు ఫైండ్ వాట్? టు ఫైండ్ వాట్? ఈక్వల్ ఫ్రాక్షన్. సరే, క్వశ్చన్ 1/3 మరియు 16/20 లకు సమాన భిన్నాలు రాయండి. Write equal fractions to the following. So the which are 1/3 and 16/20. 16/20 కి 1/3 కి సమాన భిన్నాలు రాయండి. సో 2 పద్ధతులు ఉన్నాయని చెప్పానా లేదా? ఇక్కడ ఒకటి మల్టిప్లై, ఒకటి డివైడ్. ఓకే, మల్టిప్లై చేయడం ద్వారా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ మనం పొందుతాము, లేదా భాగాహారం చేయడం ద్వారా కూడా వస్తుంది. ఓకే, సరే, ఇక్కడ ఫస్ట్ మెథడ్ 1 తీసుకున్నా. మెథడ్ 1 లో ఏం చేశానంటే నేను ఏం చేశాను? ఇంటూ, దట్ ఈస్ మల్టిప్లై చేశాను. చూడండి, 1/3 కి కదా ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయండి. ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఎన్నైనా వస్తాయి. తీక్షణ ముసిల్ దేశ చచ్చిపోయిందనుక వస్తానే ఉంటాయి రాచాలు. ఓకే, పెద్దయ్యి 100 సంవత్సరాలు బ్రతికి పెద్ద మ్యాథమెటిషియన్ అయిపోయి రాసి 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 అయినా నువ్వు ఓడిపోవాల్సింది అయ్యి ఓడిపో, వస్తానే ఉంటాయి. దీని పేరే ఇన్ఫినిటీ వే అంటారు. అనంతంగా వస్తూ ఉంటాయి. మనం ఓడిపోవాల్సింది అయ్యి ఓడిపో. ఓకే, సరే, 1/3లో న్యూమరేటర్ డినామినేటర్, పైనుండే న్యూమరేటర్ ని కిందుండే డినామినేటర్ ని ఒకే నంబర్ తో చూస్తున్నారా? ఒకే నంబర్ పైన న్యూమరేటర్ లో 2 తీసుకున్నా,
డినామినేటర్లో 2 తీసుకున్నా. పైన ఉండే న్యూమరేటర్లను 2 1 2 2 1s 2, సో 2 3s 6. 2/6 ఈజ్ ద ఈక్వివాలెంట్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ 1/3. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, నంబర్ మార్చా. 2/2 కాకుండా 5/5 తీసుకున్నా. ఏం సార్ 3/3 తీసుకోకూడదు, 4/4 తీసుకోకూడదు అంటే నీకు బుద్ధి పుట్టినట్టు తీసుకోవాలి. నువ్వు 10 రాయాలనుకున్నావు, 10 నీకు నచ్చిన నంబర్లు తీసుకొని చెయ్యి. లేదు సార్ నాకు ఓపిక లేదంటే 5 తీసుకో, 3 తీసుకో, 2 తీసుకో, నీ ఇష్టం. సో 5 1 5, 5 3 15. నెక్స్ట్ టైం ఏం తీసుకున్నాను చూడండి, 7 తీసుకున్నా. సో 7 1 7, 7 3 21. సో 1/3, 2/6, 5/15, 7/21 సమాన భిన్నాలు. వాట్ ఆర్ దీస్? సమాన భిన్నాలు. సమానం అంటున్నాం, ఈక్వల్ అంటున్నాం. కాబట్టి వాటి మధ్యలో ఉండాల్సినటువంటి ఈక్వల్ అంటే 1/3 is equal to 2/6 is equal to 5/15 is equal to 7/21 are the equal fractions. So are these limited or not? Limited. Are these limited? Are these limited? లిమిటెడ్ అవి కాదు. ఇప్పుడే చెప్పా, ఎన్నైనా వస్తాయమ్మా. మల్టిప్లికేషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఎన్నైనా వస్తాయి. ఇది మెథడ్ 1. తర్వాత 16/20 ఇదే పద్ధతిలో దీనికి కూడా రాసుకుంటా పోతే ఎన్నైనా వస్తూ ఉంటాయి. 16/20, 16/32/40 ఎన్నైనా వస్తూ ఉంటాయి. అయితే ఇది కొంచెం పెద్దదని చెప్పి బెటర్ ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పి నేను భాగాహారం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీన్ని తీసుకున్నాను. టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఇచ్చిన వాడు. సో దట్స్ వై ఐ టేక్ దిస్. ఓకే, మెథడ్ 2 దీన్ని ఎలా చేయాలి? ఇక్కడేమో మల్టిప్లికేషన్ పద్ధతిలో చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, డివిజన్ చేస్తున్నాను. దీన్ని ఏం చెప్పాడు అక్కడ, రెండింటిని న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ both numerator and denominator divided by same number. సరే చూద్దాం. న్యూమరేటర్ is the 16, 20 is the denominator. సో 16ని 2తో డివైడ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం అలాగే 20ని కూడా 2తో చేసుకోవచ్చమ్మా. అందుకనే నేను అదొకటి ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీకు. నీ ఇష్టం. వాడు భాగాహార పద్ధతిలో సమాన భిన్నాలు రాయి అని స్పెసిఫై చేశాడు అనుకో నిన్ను, అప్పుడు నువ్వు ఇది తెలుసుకొని ఉండాలి. పెద్ద సంఖ్యలు అయితే భాగాహారం అప్లై చేయొచ్చు. చిన్న చిన్న సంఖ్యలు 1కి ఏం భాగాహారం అప్లై చేస్తావు చెప్పు? సో ఇట్ ఈస్ ద వెరీ స్మాలెస్ట్ నెంబర్. 3 ఈస్ ద ప్రైమ్ నెంబర్. ఏం అప్లై చేస్తావు భాగాహారం? 1/1 1తో పైన పోతుంది, కింద పోతుంది, తిరిగి అదే వస్తుంది. కానీ అందుకని చెప్పి పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మాత్రము మనం చేయొచ్చు. సరే 2తో 16 2తో చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. 2 8s. సో 2 పదుల 1 వచ్చిందా? నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం చూడండి సార్, 2 కాకుండా 4 తీసుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకునేది ఏముండదు. పైన ఉన్నటువంటి న్యూమరేటర్, కింద ఉన్నటువంటి డినామినేటర్ ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. వాడండికి కామన్ ఫ్యాక్టర్ 16 పోవాలి, 20 పోవాలి. ఇప్పుడు 16 ఈవెన్ నంబర్, 20 ఈవెన్ నంబర్. దట్స్ వై వీ హావ్ టు టేక్ 2. ఓకే, మరి ఇప్పుడు ఇది బేసిక్. ఇది చిన్నగా వస్తుందా? ఇది 16 ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్లు అన్నీ ఒకే నంబర్తో పోవాలనే రూల్ ఏం లేదు. 2తో అయితే పోతాయి, ఇంకా మిగతా 1తో పోతాయి. 4తో 6తో పోవాలని రూల్ లేదు. కాబట్టి ఇది 4తో పోతుందా చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం 20 కూడా పోతుందా అని చెక్ చేసుకోవాలి. పోయినప్పుడు మాత్రమే మనం తెచ్చుకోవాలి 4. ఓకేనా? మరి ఇప్పుడు నేను 6 తెచ్చుకోవాలనుకుంటున్నా. 6 16తో 16 పోతుందా? 20 పోతుందా? పోదు. మరి తెచ్చుకోలేదు కదా. కాబట్టి రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాంతో మనం డివైడ్ చేయాలి. ఓకేనా? కాబట్టి 4 4 16, 4 5 20. 1 మోర్ నంబర్ ఛాన్స్ ఉంది. ఉందా? నో, ఇంకా లేవు. 8తో పోతుంది. 8 2 16. కానీ 20 పోతుందా? పోదు. అందుకని చెప్పి ఏమొచ్చినాయి మనకంటే ఇది లిమిటెడ్, ఇవి అన్లిమిటెడ్. మల్టిప్లికేషన్ ప్రాసెస్ లో అన్లిమిటెడ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. బట్ డివిజన్ ప్రాసెస్ లో అన్లిమిటెడ్ కాదు, అది వెరీ లిమిటెడ్. 2 లేదా 3 ఆడికి వచ్చేటప్పుడు ఎక్కువ.
టూ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్న వస్తాయి లేదా 3 వస్తాయి, అంతకంటే ఇంకా మరి పెద్ద సంఖ్యలు తీసుకుంటే వస్తాయి, అంతంత అవసరం లేదు. మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి 16/20, 8/10, 4/5 ఈ 3 ఏంటి ఈక్వల్ ఫ్రాక్షన్స్. సో 4/5, 8/10, 16/20 ఇల్లు ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు ఏం చేయాలి? పెట్టాలి కదా. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సమాన భిన్నాలు అనేటువంటి కాన్సెప్ట్ ఇది. ఇలాంటివి మీరు 2 పద్ధతుల్లో, మల్టిప్లికేషన్ పద్ధతిలో అట్ ద సేమ్ టైం డివిజన్ పద్ధతిలో ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయండి, మీకు ఆ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అన్నిటికంటే మెయిన్ ఇది ఒక్కసారి గమనించుకోండి బాగా. ఇది అర్థమైందంటే కాన్సెప్ట్ అర్థమైపోతుంది, ఇవి ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ చేసేస్తా. ఒక 10 ప్రాబ్లమ్స్ ఇస్తాను, వాటికి ఈక్వల్ ఫ్రాక్షన్స్ కనుక్కోండి. వాడికి ఈ కాన్సెప్ట్ క్లియర్ అనమాట. వన్ మోర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూస్తా. ఓకే, డన్నా? థ్యాంక్ యూ.